హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రూ కలర్ డిజైన్. ఫ్రెండ్స్, ఈ డిజైన్ చూడండి, చాలా సింపుల్గా హెవీ లుక్లో కనిపించే డిజైన్లో ఇదొక డిజైన్ అన్నమాట. చాలా నీట్గా వస్తుందండి డిజైన్. యాక్చువల్లీ ఈ డిజైన్ కోసం కాదు, మనం చాలా వరకు బ్యాక్ ఓపెన్ డిజైన్ స్టిచ్ చేస్తారు కదా, అది కొంతమందికి చాలా వరకు డౌట్స్ ఉన్నాయన్నమాట. బ్యాక్ ఓపెన్ అనేది మనం డిజైన్లో సపరేట్గా వేసుకోవాలా లేదా సింగిల్ నెక్లోనే వేసుకోవాలా అనేది అనమాట. యాక్చువల్గా మీకు ఈ వీడియోలో అది క్లారిఫికేషన్ ఇస్తాను. ఈ డిజైన్ చూడండి, బ్యాక్ యూ షేప్లో కంబైన్డ్గా ఉంటుంది ఒక డిజైను. యాక్చువల్గా అన్ని డిజైన్ మనకి ఇలాగ యూ షేప్లోనే ఉంటాయి, స్ప్లిట్ చేసి ఉండవు అనమాట. బట్ ఒకవేళ మనం బ్యాక్ ఓపెన్కి రైట్ వేరేగా లెఫ్ట్ వేరేగా వేసుకోవాలి అని అనుకుంటే మనకి డిజైన్ అయితే డిజైన్ చేసి ఉండాలి, అంటే లెఫ్ట్ పార్ట్ రైట్ పార్ట్ ఉండాలన్నమాట. సో నాకు ఈ డిజైన్లో ఉంది. సో అందుకనే నేను ఈ డిజైన్ మీకు లెఫ్ట్ పార్ట్ బ్యాక్ ఓపెన్కి ఎలా వేస్తామో అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. యాక్చువల్గా బ్యాక్ ఓపెన్కి ఇలా సపరేట్గా వెయ్యకపోయినా కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చండి, ప్రాబ్లం ఏమీ లేదు. అలాంటి డిజైన్లు ఎలా ఉంటాయంటే, ఎలాంటి డిజైన్ మనం సెలెక్ట్ చేసుకోవాలంటే బ్యాక్ ఓపెన్కి మొత్తం నెక్ చుట్టూ ఒకే విధంగా కంప్లీట్గా నెక్ చుట్టూ ఒకే ఈవెన్ డిజైన్ ఉండాలండి. ఇప్పుడు ఈ డిజైన్ చూసారా, మొత్తం బ్యాక్ కింద డౌన్ వైపు కూడా ఒకలా ఉండదన్నమాట, మొత్తం ఒకేలా ఉంటుంది. సో ఇప్పుడు నేనైతే ఈ డిజైన్లో లెఫ్ట్ పార్ట్ రైట్ పార్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ పైన తెప్పించుకున్నాను. ఇప్పుడు దీని మార్కింగ్ కూడా చూపిస్తానండి మీకు. యాక్చువల్గా నేను ఒక చివర రైట్ ఒక చివర లెఫ్ట్ వేసుకుంటున్నాను, లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ రైట్ సైడ్ రైట్ అనమాట. దీని మార్కింగ్ కోసం నేను లెఫ్ట్ లెంత్ విత్ ఎంత ఉందో హాఫ్ వరకు వేసుకున్నానండి. యాక్చువల్గా ఈ డిజైన్ మార్కింగ్ అనేది మనం చిన్న మిషన్లపై చేసేవారు, ఇంతకుముందు మీకు గుర్తుందా, ఆ విధంగానే చేసుకున్నాను. అంటే వన్ సైడ్ మనకి హైట్ విత్ ఎంత ఉంది, నెక్ డీప్ ఎంత ఉంది అండ్ నెక్ హైట్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకొని వేసేసుకోవడమే అండి. మిగతాదంతా మనం మిషన్లోనే సెట్ చేసుకొని వేసుకుంటాం కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు, అక్కడ వరకు సరిపోతుంది. అంటే నేను ఇటువైపు లెఫ్ట్ సైడ్ కూడా ఇలా డిజైన్ మార్క్ చేసుకున్నాను. అంటే హైట్ నెక్ రౌండ్ ఈ రెండు చెక్ చేసుకుంటే లూజు చెక్ చేసుకుంటే మనం డిజైన్ మార్క్ చేసుకున్నట్టుగా అండి. కాకపోతే ఏంటంటే ఒకేసారి కాకుండా అటొకటి ఇటొకటి సెట్ చేసుకున్నాను అనమాట. మీకు ఇలా అయితే మనకి బ్లౌజ్ పీస్లో ప్లేస్ కూడా సరిపోతుంది. ఇలా వేయకుండా రౌండ్గా కూడా వేసుకోవచ్చు అండి. నేను మళ్ళీ చెప్తున్నాను, రౌండ్గా ఒకే నెక్లో కూడా వేసేసుకోవచ్చు. బట్ కొన్ని డిజైన్లు ఇలా ఉన్నప్పుడు మాత్రం మనం వేసుకోగలుగుతాం. రౌండ్గా వేసుకున్నా మధ్యలో కట్ చేసుకొని డిజైన్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు అండి. కొంతమంది టైలర్లు అలా వేరు చేసి వేయమంటున్నారు, బట్ అలా అవసరం లేదండి. ఇలా కూడా వేసినా కంబైన్డ్గా వేసినా కూడా మనం కట్ చేసి వేసినప్పుడు అక్కడ ఏం గ్యాప్ అయితే రాదండి. ఓకేనా. ఇప్పుడు ఇలా నేను 10 సార్లు మీకు చెప్తూనే ఉంటాను, ప్రతిసారి ఫ్రేమ్ అవుట్ అవ్వకుండా డిజైన్ అనేది అవుట్ చెకింగ్ అనేది చేసుకోవాలి, అవుట్లైన్ చెకింగ్ అనమాట. నేను ఇలాగ కంప్లీట్గా అవుట్లైన్ చెకింగ్ అయితే చేసుకుంటున్నానండి. యాక్చువల్గా కొంచెం ఎక్కువైంది అనిపించింది, నేను అప్పుడు దానికోసం ఏంటంటే నెక్ లెంత్ అనేది చేంజ్ చేసుకుంటున్నాను. 95లో పెట్టుకున్నాను, అంటే విత్ అండ్ ఇది. ఆ అమ్మాయి యాక్చువల్గా సన్నగా ఉన్నారు, సో ఇంత వెడల్పు అవసరం లేదు. బ్యాక్ ఓపెన్కి ఎంత ఉంటే అంత పెట్టేయచ్చండి, ఎందుకంటే మనం కట్ చేసినప్పుడు మనం తగ్గించుకొని పెట్టుకోవచ్చు. సో దీనికి ఒక అడ్వాంటేజ్ అనమాట బ్యాక్ ఓపెన్కి. సో నేనైతే 95లో పెట్టి నేనైతే చెక్ చేసుకుంటున్నాను మరొకసారి. మనకి టైం తీసుకున్నా సరే 1-2 సార్లు చెక్ చేసుకొని పెట్టడం వల్ల డిజైన్ అనేది వేస్తూ ఉండగా ఫ్రేమ్ అవుట్ అనేది అయిపోదండి. కొంతమందికి ఏంటి అంటే ఫ్రేమ్ అవుట్ డిజైన్ అలా అవుతూ ఉంటుంది, మిడిల్కి వచ్చిన తర్వాత ఫ్రేమ్ అవుట్ అయిపోతుంది, అక్కడి నుంచి డిజైన్ మూవ్ అవ్వదు. సో దానికి కారణం ఏంటి అంటే మనం ఫ్రేమ్ చెక్ చేయకుండా ఆన్ చేసుకొని పెట్టేస్తామన్నమాట. ఫస్ట్ అంటే నార్మల్గా ఉన్నంత వరకు అయిపోద్ది, ఫ్రేమ్ అవుట్ అయిపోయిన దగ్గర ఆగిపోద్ది అనమాట. డిజైన్ ఓవర్లోడెడ్ అండ్ ఫ్రేమ్ అవుట్ అని చూపించేస్తుంది. సో అది ప్రాబ్లం. అందుకని 1-2 సార్లు చెక్ చేసుకోండి. నేను కలర్ కాంబినేషన్ అయితే సెట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ మీకు ఆల్రెడీ కలర్ కాంబినేషన్ ఎలా సెట్ చేసుకోవాలనేది బిఫోర్ లాస్ట్ వీడియోలో మీకు చెప్పానండి. ఒక్కసారి వీలైతే ఎవరికైనా అవసరమైతే చెక్అవుట్ చేయండి నా ఛానల్లో. అండ్ నా ఛానల్ కనుక మీకు ఎవరికైనా నచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరైనా చూసిన వాళ్ళకి ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి.
ఫ్రెండ్స్ ఇగోండి నేను మొత్తం చెక్ చేసుకున్న తర్వాత నెక్ లైన్ ఇలా వేసిన దగ్గర మనం మార్కింగ్ చేసిన దానికి ఒక పావు ఇంచు అటు ఇటు అయినా సరే ప్రాబ్లం లేదండి, వేసేయవచ్చు. ఎందుకంటే స్టిచ్చింగ్ చేసినప్పుడు మనం అరేంజ్ వాళ్ళు కరెక్ట్గా మెసేజ్ చేసుకుంటారు అనమాట, అరేంజ్ చేసుకొని. ఇప్పుడు ఏంటంటే ఫ్రంట్ నెక్ ఇలా కంబైన్గా, ఫ్రంట్ నెక్ కూడా వీళ్ళు ప్రిన్సెస్ కట్ ఇచ్చామండి ఫ్రంట్ నెక్. సో నేను ఫ్రంట్ నెక్ అయితే హాఫ్ సైడ్ మాత్రమే వేస్తున్నాను, ఫుల్ సైడ్ కాకుండా. ఓవరాల్గా డిజైన్ అయిపోయిన తర్వాత వాళ్ళ శారీ కుచ్చులు అండ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చేసి ఇచ్చామండి. చాలా బ్యూటిఫుల్గా వచ్చిందని బ్లౌజ్ చెప్పొచ్చు. బ్యాక్ ఓపెన్ చూసారు కదా, ఇలా బ్యాక్ ఓపెన్ పెట్టడానికి మనం డిజైన్ అనేది రెండు వైపులా వేసానమాట. ఇది రెండు వైపులా కాకుండా సింగిల్ వైపు కూడా వేసుకోవచ్చు. ఒకే లైన్ వేసుకొని కట్ చేసినా సరే గ్యాప్ లేకుండా మనకి డిజైన్ అయితే కంబైన్డ్గా వస్తుంది. ఇది మరొకసారి రిపీట్ చేస్తున్నాను, ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు బ్యాక్ ఓపెన్కి స్ప్లిట్ చేసి వేయండి అని. అవసరం లేదండి, ఒకేసారి కంబైన్డ్ కూడా వేసుకోవచ్చు. ఫైనల్గా ఈ వీడియో ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ చేయండి. అండ్ డిజైన్ కూడా చాలా సింపుల్గా నీట్గా అయిపోతుందండి హెవీ లుక్లో. ఎవరికైనా కావాలి నా దగ్గర వర్క్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.